I'm Dr. Kishan, and chairperson of this uh, annual national conference of Indian Psychiatric Society. సైకాట్రిస్టులు భారతదేశంలో 7,000 మంది ఉన్నారు. ప్రతి సంవత్సరము మేము నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తుంటాం. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రత్యేకత ఏంటి అంటే హైదరాబాద్లో గత 2 సంవత్సరాల నుంచి ప్లానింగ్ చేసి దీన్ని నిర్వహించడం జరిగింది. ఇది టాప్ రికార్డ్ ఆల్మోస్ట్ బికాస్ హైదరాబాద్ ప్లేస్ మాత్యం కావచ్చు. ఇక్కడ లాట్ ఆఫ్ ఆర్గనైజ్ కమిటీ గైడెన్స్ డాక్టర్ రఘురామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. నేను చైర్పర్సన్గా ఉన్నాను. ఇక్కడ 5,000 సైకాట్రిస్ట్ 5,000 మెంబర్స్ ఎస్టర్డే ఈవినింగ్ వరకు 5,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఇందులో దాదాపు 150 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చారు. ఒక యూకే అంటే లండన్ నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ లండన్ నుంచే 55 సైకాట్రిస్ట్ వచ్చారు. 55 మంది యూరోప్ నుంచి రావడం అనేది చాలా అరుదు. సో ఇది ఆల్ టైమ్ రికార్డ్. అండ్ యూకే నుంచి వచ్చారు, కెనడా నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, అరబ్ కంట్రీస్ దుబాయ్ అండ్ అబుదాబి నుంచి వచ్చారు. సో లాట్ ఆఫ్ సైకాట్రిస్ట్ కేమ్ హియర్. సో థీమ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఈస్ న్యూరోబయాలజీ ఆఫ్ ఇల్నెస్ టు వెల్నెస్ అండి. ఇల్నెస్ టు వెల్నెస్ అంటే ఏంటంటే జబ్బు పడ్డ వాళ్ళకి డాక్టర్ గారు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపి నార్మలయ్య అని అడుగుతారు. నార్మల్ బీయింగ్, ఇల్ బీయింగ్ అండ్ వెల్ బీయింగ్ అంటాం. నార్మల్ బీయింగ్ కంటే వెల్ బీయింగ్కి తీసుకెళ్ళాలి. అది మన యునైటెడ్ నేషన్స్ మనకి ఇచ్చిన స్లోగన్. సైకలాజికల్ వెల్నెస్. సైకలాజికల్ వెల్నెస్ లేక మోస్ట్ ఆఫ్ ద నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఈరోజు జరిగిన సెషన్స్లో దాదాపు దానిలో చర్చించడం జరిగింది. డయాబెటిక్ అసోసియేషన్ పొజిషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో సైకాట్రిస్ట్తోని ఇది సైకాట్రీ ఎలిమెంట్ ఉంది. సైకలాజికల్ వెల్నెస్ ఓన్లీ దర్ ఇస్ ఎ స్టడీ ప్రజెంటెడ్ హియర్. ఓన్లీ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇచ్చి అంటే సైకోట్రోపిక్ ట్రీట్మెంట్ ఎసిట్లోపరం అనే మెడిసిన్స్ ఇచ్చేసి పూర్తిగా డయాబెటీస్ మందులు ఆపేసి ఒక గ్రూప్ని ఈ సైకోట్రోపిక్ మెడిసిన్ లైక్ ఎసిట్లోపరం లాంటి డ్రగ్స్ ఇచ్చేసి ఒక గ్రూపు, 2 ఇచ్చి గ్రూప్ చూస్తే దీంతో HbA1c అనేది తగ్గిపోయింది. సో ఇవన్నీ ఫైండింగ్స్ ఎందుకు వస్తున్నాయంటే సైకలాజికల్ స్ట్రెస్ వల్ల బీపీ వస్తుంది, సైకలాజికల్ వెల్బీయింగ్ లేకపోవడం వల్ల హైపర్ టెన్షన్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ఒబేసిటీ వస్తుంది. సో లాట్ ఆఫ్ ఇల్నెసెస్ మనం ప్రివెంట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఈ సైకలాజికల్ వెల్నెస్ అనేది ఎందుకు ముఖ్యమో అంటే ఇప్పుడు నెట్వర్క్ అయిపోతుంది. మనం ఎందుకంటే ఫ్రాయిడ్ అలాంటివి కాదండి, పూర్తిగా న్యూరో సైన్స్ డెవలప్ అయింది, సైన్స్ ఎదిగింది. అలా మైండ్ కంట్రోల్ చేసుకోవడం ఎలా, మైండ్ నార్మల్ ఏం పనిచేస్తుంది, మైండ్ అబ్నార్మల్ ఎందుకు అవుతుంది అనేది న్యూరో సైన్స్ చెప్తుంది.